ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నిజమే, గడిచిన వారాల నుంచి, సంవత్సరాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి, వేదనల నుంచి, అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్దులమై ఉన్నాము. అయితే ఈ కృతజ్ఞతలు మనం ఎల్లవేళలా స్తుతిస్తూ ఆయన యొక్క మందిర ఆవరణలో ప్రవేశించి ఆయన చేసినటువంటి ఉపకారములు మనం తలంచుకుంటూ ఆయనకి మనం స్తుతులు చెల్లించే వారమే, ఆయన నామాన్ని గణపరిచే వారమే, ఆయన యొక్క మందిరంలో మనం సాక్షార్థమై చెప్పుకోవడానికి దేవుడు మనకి అన్ని విధాలుగా కృప చూపించాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్పే వారమై ఉన్నాం. అలా ఎప్పుడైతే చెప్తామో దేవుడు ఇంకనూ మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. అటు కృపా ధన్యత మనకి, మన కుటుంబాలకు నిత్యము తోడు నడిపించును కాక. ఆమేన్.